బట్ డూ యూ థింక్ ఫిరోజ్ ఖాన్ గారు దట్ అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఈ వైపు అంటే సిటీలో ఉన్నటువంటి రెండో వైపుకి లేదా సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిటీకి ఈ లీడర్స్ అందరూ వచ్చేందుకు వాళ్ళు కనీసం ధైర్యమైన చేస్తారా? అలాంటిది ఏమైనా ఉందా? నాకైతే చాలా రేర్ దట్ ఐఎమ్ సీయింగ్ ఆల్ దీస్ లీడర్స్ కమింగ్ దిస్ సైడ్. కేసీఆర్ కేటీఆర్ మీ ఛానల్ మీద ఓపెన్ చెప్తా, ఈ సైడ్ ఆఫ్ ద సిటీ రారు, అసదుద్దీన్తో భయపడతారు. ఎందుకంటే వాళ్ళు మిత్రులు అనేటువంటి మాట ఉన్నప్పుడు ఇంకా భయపడేటువంటి అవసరం ఏంటి? భయం ఏమంటే అసదుద్దీన్ చెప్పేసినారు క్లియర్ కట్ కేసీఆర్కి, ఓల్డ్ సిటీకి ఈ 7 కాన్స్టిట్యువెన్సీస్కి సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ, ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ పెడతా. మా అయ్య చెప్పినాడు, వీళ్ళకు అఫ్ఘానా వస్తే మాకు ఓట్లు వేయరు, మా సత్తా వెళ్ళిపోతుంది, దొంగ రాజ్యం ఇక్కడ చేయాలి, బీహార్ టైప్లో రూల్ చేయాలి, ఇస్లాం ఇక్కడ మాట్లాడాలి, ఎడ్యుకేషన్ ఉండవద్దు, ఫెనాటిజం ఉండాలి, నువ్వు రాకు, మీకు నంబర్లు ఇస్తాం, నంబర్లు ఇంపార్టెంట్ కదా, మ్యాజిక్ ఫిగర్ ఇంపార్టెంట్ కదా, 60 ఇంపార్టెంట్ కదా, ఎర్థమెటిక్ ఇంపార్టెంట్ కదా, కేసీఆర్ ఎకనామిక్స్ మాట్లాడకు, ఎర్థమెటిక్ మేము ఇస్తాం అంటే మా ముఖ్యమంత్రి కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ, సామాజిక తెలంగాణ చేస్తా, అందరికీ డెవలప్ చేస్తా అని పెద్ద 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 మాట్లాడే గొప్ప వ్యక్తి, ఆయనకు సలాం. క్యాపిటల్ సిటీకి పక్క పెట్టేసినాడు, అసదుద్దీన్కి మాటల్లో వచ్చేసినాడు, అసదుద్దీన్తో భయపడినాడు కుళ్ళ మాటల్లో. అసదుద్దీన్తో భయపడిపోతే కేసీఆర్ చెప్తాడు, ఏ అసద్ అందరు డెవలప్ కావాలి, రైట్, నువ్వు లేకపోతే నా క్యాండిడేట్లు పెడతా, రైట్, ఫిరోజ్ ఖాన్ లాగా సెక్యులర్ మంది మస్తు ఉన్నారు, తీసుకుంటాం, లేపుతాం, రైట్, పక్క వెళ్ళిపో, డెవలప్మెంట్ కావాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మీద కేసీఆర్ చెప్పేది. కానీ కేసీఆర్ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కొని, ఇక్కడ నుంచి లంగా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఖిలాఫ్ మాట్లాడే వాళ్ళు, దొంగ ఫాల్తున్న కొడుకులకు మినిస్టర్లు ఇచ్చేసి, ఎవరు పోరాటం చేసినారు వాళ్ళకు పక్క పెట్టేసి, వాళ్ళకు హెల్ప్ చేయకుండా మొత్తం తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఫైట్ చేస్తారో అజిటేషన్ వాళ్ళకు వెనక పంపించేసి, ఎవరు తెలంగాణ వద్దు అని వాళ్ళకు ముందు తీసుకువచ్చి, ఇలా క్యాబినెట్లో మెజారిటీ ఆ లంగా మినిస్టర్లే. ఈ ఎంఐఎం ఏం చెప్పింది, రాయల్ తెలంగాణ కావాలి, తెలంగాణ కావద్దు అన్నది. లాస్ట్ మూమెంట్ దాకా తెలంగాణ వచ్చిన తర్వాత పోయి కేసీఆర్ దగ్గర పోయినారు. సో ఇది కేసీఆర్ రియల్ ఫేస్. కేసీఆర్ హీరో, కానీ రియల్ ఫేస్ ఇది కూడా. అట్ సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కొన్ని జాయినింగ్స్ ఉన్నాయనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఏ రకంగా జాయినింగ్స్ ఏమీ కనబడట్లేదే. ఇప్పుడు టికెట్ పంచాయత్ లాస్ట్ స్టేజ్లో ఉన్నది. సో ఇప్పుడు జాయినింగ్లు కావాలి అంటే కష్టం. బీఆర్ఎస్తో అన్సాటిస్ఫైడ్ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, వాళ్ళు జంపింగ్ జాక్స్. సో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు అకామిడేట్ చేస్తుంది. కానీ ఎవరు ఇక్కడ నుంచి అక్కడ దుంకుతారు, వాళ్ళ విలువ ఏమి ఉండదు అవినాష్. బట్ సేమ్ టైం ఫిరోజ్ ఖాన్ గారు చాలా అగ్రెసివ్గా ఇవాళ స్పెసిఫైడ్గా వినిపిస్తున్నటువంటి మాట, మెదక్ టికెట్ ఒకటి, మల్కాజిగిరి టికెట్ ఒకటి, తండ్రి కొడుకులు ఇద్దరు కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతున్నారు అనేటువంటి మాట ఒకటి ఉంది. మైనంపల్లి హనుమంతరావు ప్లస్ ఆయన కొడుకు. సో మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా వాళ్ళకి టికెట్? మరి మైనంపల్లికి అటు మైనంపల్లికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పుడు కూడా ఆయన నిన్న రిజైన్ చేయడం బీఆర్ఎస్ పార్టీకి, నేను జాయిన్ అయితే అని ఇంటర్నల్గా హింట్స్ ఇవ్వడం కాంగ్రెస్లోకి అనేటువంటిది, దాన్ని ఎలా చూడాలి? వినండి, ఆయన ఇప్పుడు రిజైన్ చేసేసిందని బీఆర్ఎస్కి, అండ్ వచ్చేది నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్. బీజేపీకి ఇది ఫ్యూచర్ లేదు. కవిత ఎపిసోడ్ అయిన తర్వాత బీజేపీ టోటల్ కొలాప్స్ అయిపోయింది. ఒక పెద్ద మిస్టేక్ చేసినారు వాళ్ళు, కవితతో కాంప్రమైజ్ చేసుకున్నారు, అది టోటల్ వాళ్ళకు డిజాస్టర్ అయిపోయింది. సో ఎంత మంచిగా పార్టీ పోతుంది ముందుగా, కవిత ఇష్యూలో ప్రాబ్లం అయిపోయింది. మైనంపల్లి ఒక సీజన్డ్ పొలిటీషియన్, అతనికి తెలుసు ఏ పార్టీ వస్తుంది, 100% కాంగ్రెస్లో వస్తారు. కానీ 2 టికెట్స్ కాంగ్రెస్ ఇస్తుంది అంటే కష్టం. ఒక టికెట్ ఇస్తుంది, ఒక నామినేటెడ్ ఇస్తుంది అని నా అభిప్రాయం. అంటే ఇది బై ఫార్ ఇది కన్ఫర్మ్ అని చేసుకోవచ్చా? నో ఐఎమ్ జస్ట్ అ స్మాల్ కార్యకర్త. ఓకే. అండ్ టికెట్ల విషయంలో దట్ ఈస్ హైకమాండ్, స్క్రీనింగ్ కమిటీ. ఇప్పుడు 10 కమిటీలు మా దగ్గర పెట్టినారు. ఇప్పుడు బట్ ఫిరోజ్ ఇస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. 100% ఫిరోజ్ ఖాన్ నోస్ ఎవ్రీథింగ్, బికాస్ ఫిరోజ్ ఖాన్ ఈజ్ అ గ్రౌండ్ లీడర్. సో మీరు నాకు క్వశ్చన్ అడిగినా నేను దానికి సమాధానం ఇస్తాను. 2 టికెట్స్ వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ ఇస్తుంది ఏదో నాకు తెలియదు. 1 టికెట్తో తప్పకుండా ఇస్తారు, లేకుంటే వేరే నామినేటెడ్ ఇస్తారు, లేకుంటే ఒకటి ఎమ్మెల్యే ఇస్తారు, ఒకటి ఎంపీ ఇస్తారు. కానీ 2 టికెట్స్ ఇవ్వాలంటే కష్టం. కానీ మళ్ళీ కూడా హైకమాండ్ ఓకే, మనకు కాంగ్రెస్కి
ఈయన వస్తే బలం వస్తుంది, రైట్, మనకు ప్లస్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నుంచి +1 వస్తుంది, అక్కడ నుంచి +1 వస్తుంది అంటే దే ఆర్ నో పర్మనెంట్ సిచ్యువేషన్ ఓకే. దట్ కెన్ బి అమెండెడ్. సో అది హైకమాండ్ కాల్ తీసుకుంటుంది, నా పర్వ్యూలో లేదో మాది. అంటే ఇప్పుడు ఎంతవరకు టికెట్లు అంటే ఈ స్థానాల్లో వీళ్ళు నిలబడతారని చెప్పినా లాస్ట్ మూమెంట్లో బీఫామ్ ఇచ్చేంత వరకు ఎవరు ఎక్కడ నిల్చుంటున్నారు అనేది కన్ఫర్మ్ లేనట్టుగా అయితే 100% అట్లనే ఉంటుంది రాజకీయంలో. రాజకీయం అట్లనే ఉంటుంది. బీఫామ్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ కూడా తెప్పించుకుంటారు. రైట్. సో అది ఆబ్వియస్ ప్రతి ఒక్క పార్టీ. సో మాకు వినబుల్ క్యాండిడేట్ కావాలి ప్రతి ఒక్క పార్టీ, కానీ బీఆర్ఎస్ కానీ, ఎంఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. వీ వాంట్ వినబుల్ క్యాండిడేట్స్, దట్స్ ఆల్. ఎవరు విన్ అయితే జో జీతావో సికందర్, దట్స్ ఆల్. అది కరెక్ట్ మాట. బట్ సేమ్ టైం కొంచెం అంటే హైదరాబాద్ నుంచి కాస్త పక్కకి వెళ్తే పొంగులేటి విషయం చూసిన ఇవాళ అలాగే ఉందిగా. ఇట్ హ్యాస్ బికమ్ లైక్ క్యాండిడేట్ క్యారికేచర్ మీద జరగబోతున్న ఎలక్షన్స్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్. అన్నా కాంగ్రెస్ పార్టీకి పూర్వవ్యూహం రావాలి, దానికోసం ఏదైనా మేము చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇది మాకు ఒక వార్. సో ఎవరికి అకామిడేట్ చేయాలి తప్పకుండా మేము చేస్తాం. పొంగలెట్టికి కూడా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. పొంగలెట్టి ఈజ్ ఎక్స్ట్రాడినరీ రిచ్, హీ విల్ విన్, హీ విల్ మేక్ పీపుల్ విన్. సో అది బలం కాంగ్రెస్కి వస్తుంది కదా, కాంగ్రెస్ క్యాడర్కి వస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది కదా. ఆయన ఇండివిజువాలిటీ పక్క పెట్టి, కానీ ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక పార్టీకి మద్దతు అవుతుంది కదా. సో లార్జర్ ఇంట్రెస్ట్లో పొంగలెట్టి మోస్ట్ వాంటెడ్ ఫర్ కాంగ్రెస్. దానికోసం ఆయనకు అంత విలువ ఇస్తుందాం, ఆయన ఇవ్వాలి కూడా. ఆయన మొత్తం చెమటా పెట్టి రక్తం పెట్టి సంపాదించింది కాంగ్రెస్కి పెడుతున్నాడు. వెరీ గుడ్. అండ్ హీఈస్ వన్ లీడర్ దట్ ఆయన ఓడిపోయిన డే 1 నుంచి పబ్లిక్లో డబ్బులు పెడతానే ఉన్నాడు. ఎప్పుడు ఎవరు వచ్చి ఇంటికి సాయం అని అడిగినా చేస్తానే ఉన్నారు. సో ఈ మాట చాలా బలంగా ఉంది ఆయన. 100% ఆయన దగ్గర గుడ్ విల్ ఉన్నది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. చాలా మంది దగ్గర గుడ్ విల్ ఉంటుంది తమ్ముడు, డబ్బులు ఉంటాయి. నీకు కూడా చాలా నియత ఉంటుంది. 10 మంది వస్తే నేను హెల్ప్ చేయాలి, కానీ నీ జేబులో డబ్బులు ఉండవు. కానీ మస్త్ మంది దగ్గర జేబులో డబ్బులు ఉంటుంది, కానీ నియత ఉండదు. కరెక్ట్. కానీ పొంగలెట్టి దగ్గర నియత్ కూడా ఉన్నది, డబ్బులు ఉన్నది. సో దేవుడు బ్లెస్ చేస్తున్నారు అట్లాంటి వ్యక్తులకు. వీళ్ళు ఒక సోర్స్కి సలాం. రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద ఎంటైర్ మన స్టేట్ కనుక గమనించుకుంటే బీజేపీ మీరు అన్నట్టుగా ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉంది. సో సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రీసెర్చ్ కావచ్చు, వాళ్ళకున్న టీమ్స్ చెప్తున్నటువంటి మాట ప్రకారం నాట్ మోర్ దెన్ 10 గెలవడం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం అనేటువంటి మాట ఉంది బీజేపీలో. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? 100% 10 కూడా గెలవరు, 5 to 6 గెలుస్తారు. అది కూడా గ్రేటర్ హైదరాబాద్లో గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ పోలరైజేషన్ ఉన్నది, మతం కులం ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి 100% వీళ్ళు గెలుస్తారు, 5 to 6, దట్స్ ఆల్. సో గోషామహల్ లాంటి కాన్స్టిట్యున్సీ మీ పక్కనే ఉంది, మీకు చాలా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ మీరు అప్పుడప్పుడు రాజాని కలిసి ఉండొచ్చు కూడాను. సో రాజా సింగ్ లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇవాళ బీజేపీ పార్టీలో లేకపోవడం, ఆయన న్యూట్రల్గా కనబడుతూ ఉన్నాడు. పార్టీ టికెట్ ఇస్తే నేను కంటెస్ట్ చేస్తా, లేకపోతే లేదు అనేటువంటి మాట ఉంది. సో ఈజ్ దర్ ఎనీ ప్లానింగ్ అంటే రాజా సింగ్ లాంటి ఒక అగ్రెసివ్ క్యాండిడేట్ని కాంగ్రెస్లో జాయిన్ చేసుకొని తన సపోర్ట్ కూడా తీసుకునేలాగా ఏమైనా జరుగుతున్నటువంటి ఉన్నాయా? ఇంపాసిబుల్. రాజా సింగ్ కాంగ్రెస్లో రాడు. ఆయన ఒక ఫెనాటిక్ మైండ్ సెట్. ఆయన ఒక హిందువులకు ఒక పెద్ద లీడర్, కానీ ఆయన సెక్యులర్ కాదు. హీ విల్ నాట్ టేక్ ఎవ్రీబడి. కాంగ్రెస్ ఎట్లా పార్టీ అంటే అందరికీ తీసుకొని పోయి పార్టీ. ఆయన ఐడియాలజీ మా ఐడియాలజీకి సెట్ కాదు. సో ఫస్ట్ పాయింట్ హీ విల్ నాట్ కమ్. ఓకే. సెకండ్ పాయింట్ విల్ నాట్ టేక్ హిమ్. రాజా సింగ్ స్టోరీ ఫినిష్. రాజా సింగ్కి బీజేపీకి టికెట్ ఇస్తే బీజేపీ గెలుస్తుంది అక్కడ, ఇవ్వకపోతే కష్టమైపోతుంది. ఆయన రాజా సింగ్ ఒకవేళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏదో వేస్తే, బీజేపీ క్యాండిడేట్ ఎవరు వేస్తే కూడా ఎంత పెద్దయిన వ్యక్తి ఉండని రాజా సింగ్ ఇండిపెండెంట్ వేస్తే, లేకుంటే వేరే పార్టీ నుంచి వేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది, ఓట్లు మొత్తం స్ప్లిట్ అవుతాయి. సో రాజా సింగ్ ఒక పర్సనాలిటీ గోషామహల్ దాకా. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ప్రాఫిట్ మహమ్మద్ గురించి తప్పుగా మాట్లాడిన. ఇప్పుడు కూడా ఆయనకు ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన సారీ చెప్తే బీజేపీ ఆయనకు టికెట్ ఇస్తుంది. బీజేపీ రాజా సింగ్కి టికెట్ ఎందుకు ఇస్తలేదు అంటే 55 ముస్లిం కంట్రీస్తో నరేంద్ర మోదీకి మస్త్ ర్యాపో ఉన్నది. దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ అరబ్ కానీ, కువైత్ కానీ బెస్ట్ అవార్డ్ నరేంద్ర మోదీకి ఇచ్చినారు. ఆయన బెస్ట్ అవార్డ్ ఇచ్చిన తర్వాత ముస్లిమ్స్కి మోస్ట్ సెంటిమెంటల్ థింగ్ ప్రాఫిట్ మొహమ్మద్. ఎందుకంటే లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా ప్రతి ఒక్క ముస్లిం చెప్తాడు, మొహమ్మద్ రసూలుల్లా. మొహమ్మద్ ప్రాఫిట్ మొహమ్మద్ గురించి చెడ్డగా మాట్లాడినా నేను. అండ్ ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు. మనం ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఉంటే ఆ ప్రతి ఒక్క మంచి ఆస్థాకి మనం రెస్పెక్ట్ చేయాలి. ఎవరైనా వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ముందు
జై శ్రీరామ్కి ఏదైనా తిట్టితే లేకుంటే మాతా సీతకి ఏదైనా చెప్తే చెప్పు తీసుకొని కొడతా నేను, రైట్? నో, ఎవరు ఆస్తా మనం డిస్టర్బ్ కావద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. రైట్. ప్రతి ఒక్క రిలీజన్కి మనం రెస్పెక్ట్ చేయాలి. అదే ప్రతి ఒక్క రిలీజన్ మనకు నేర్పించింది, అండ్ అదే మన కాన్స్టిట్యూషన్ మనకు నేర్పించింది. అండ్ ఇండియా సచ్ అ బ్యూటిఫుల్. ఏదైనా వేరే కంట్రీ అమెరికా అంటే ఒక మూన్ ఉంటుంది, రష్యా అంటే ఒక సన్ ఉంటుంది, అండ్ ఇంకా ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అంటే స్టార్స్ ఉంటుంది. కానీ ఇండియాకి చూస్తేనే ఒక రెయిన్బో. రైట్. ఆ బ్యూటీ మన కంట్రీది. ఆ బ్యూటీ ఇప్పుడు స్పైల్ కావద్దు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నాకు ఒక బిజినెస్ ఉన్నది దుబాయ్లో. ఆ బిజినెస్లో రంజాన్ పండుగ అక్కడ చేసిన దుబాయ్లో. నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇండియాలో ఇంకా దుబాయ్లో ఏం తేడా అని చెప్పిన. ఇక్కడ బాగున్నది లేకుంటే ఇండియాలో రంజాన్ బాగున్నది. నేను నవ్వుకుంటా, స్మైల్ ఇస్తుకుంటా ఏం చెప్పిన అంటే ఇక్కడ బాగున్నది కానీ ఇంకా బాగా మా ఇండియాలో ఉన్నది. ఎందుకంటే ఇండియాలో రంజాన్లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తలేడు రా. అది మన కంట్రీ బ్యూటీ. సో రాజా సింగ్ కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ, అవినాష్ కానీ, ఎవరైనా కానీ అందరు ఆస్థాకి మనం రెస్పెక్ట్ చేయాలి. అదే మన కంట్రీ బ్యూటిఫుల్. నాకు నేను వేరే కంట్రీలకు పోతే నాకు చెప్తారు 140 crores కంట్రీ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ, ఎంత యునైటెడ్గా ఉంటారా భయ్. చుట్టుముట్టు ఇన్సిడెంట్లు అయితేనే ఉంటాయి కానీ మీరు ఎంతమంది యునైటెడ్ ఎట్లా ఉంటారంటే మా కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. అదే స్వేచ్ఛ మాకు ఇచ్చింది. సో దానికోసం మేము అట్లా ఉంటామని. సో ఎంత నాకు పొగురు అవుతుంది అవినాష్ మన ఇండియా గురించి బాగా మాట్లాడితే, గొప్పగా మాట్లాడితే, ఇట్లా గర్వంగా ఛాతీ పులాయించేస్తుంది. సో అట్లాంటి ఒక కంట్రీలో మనం ఉన్న తర్వాత పాకిస్తాన్ లాగా మనం బిహేవ్ చేయవద్దు, రైట్? సో రాజాసింగే నేను చెప్పిన తప్పు. రాజాసింగ్ అనవసరం. సారీ చెప్తే నువ్వు చిన్నగా కాదు, నువ్వు సారీ చెప్తే ముస్లిమ్స్ కూడా ఓటేస్తారు నీకు. నువ్వు ఇప్పుడు ఒక 20,000 మెజారిటీతో గెలుస్తున్నావు, నువ్వు సారీ చెప్తే 50,000తో గెలుస్తావా అన్న? హిందూస్కి హీరో అన్న తర్వాత ముస్లిమ్స్కి కూడా హీరో అవుతావా? అల్టిమేట్లీ కంట్రీకి హీరో కావాలిరా భయ్, ఒక కులం మతంకి హీరో కావద్దురా రాజా సింగ్ అని చెప్పిన ఆయనకు.